మా పిన్ని వాళ్ళ అత్తయ్య అంటే నాకు అమ్మమ్మ వరుస అవుతారు. గుమ్మడికాయతో స్వీట్ అయితే చేస్తుంది. చాలా చాలా బాగుంటుందంట. ఫస్ట్ గుమ్మడికాయని ఇలా పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని నేతిలోనే బాగా వేయించుకోవాలి. నీళ్ళు అసలు పోయకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు ఈ గుమ్మడికాయని ఉడికించుకోవాలి. అమ్మమ్మ టేస్ట్ కోసము ఇందులో ఇలాచి కూడా దంచి వేసింది. ఇది పల్లీల పొడి. శనగింజల్ని వేయించి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నారు. ఉడికిన గుమ్మడికాయలో తగినంత బెల్లం కూడా వేసి బాగా కలిపేశారు. మా అమ్మమ్మ గారు ఒకప్పుడు హోటల్ నడిపే వారు. బాబు హోటల్ అంటే ఇప్పటికీ నల్ల చెరువులో చాలా ఫేమస్. బెల్లం అంతా బాగా కరిగిపోయేంత వరకు ఉడికించిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి పేస్ట్ ను కూడా ఇందులో వేసేసేయాలి. స్టవ్ పై నుండి కిందకి దించేసి పల్లీల పొడి ఉండలు కట్టకుండా ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు అలాగే ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఒట్టి నెయ్యి అయినా ఇలా 2 స్పూన్లు పోసుకొని తింటే. దీంతో పాటు మా పిన్ని అలసంద వడలు కూడా తెప్పించింది. అమ్మమ్మ గారు చేసిన గుమ్మడికాయ స్వీట్ ఫస్ట్ టైం అయితే నేను తింటున్నా. చాలా చాలా బాగుంది.